ఇక షర్మిల గారి గురించి మాట్లాడితే ఆమెని పసుపు చీర కట్టుకున్నారు, ఆమె ఆయన దగ్గర మోకరిల్లింది, ఈయన దగ్గర మోకరిల్లింది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల కోసము సెంట్రల్ గవర్నమెంట్లోని నాయకుల మీద మోకరిల్లలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను ప్రశ్నించట్లేదు. ఈరోజు వాళ్ళు ఒకటే, ఈరోజు బీజేపీతో వాళ్ళు టైఅప్ అయ్యారని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్లలో న్యూస్లు స్ప్రెడ్ చేసుకుంటూ, కడపలో మాకు కొంచెం మైనార్టీలు ఎక్కువ ఉంటారు, ఆ విధంగా వాళ్ళు లబ్ధి పొందడానికి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ మైనార్టీ వాళ్ళ దగ్గర కొంచెం సరిగ్గా ఎక్స్పోజర్ లేని వాళ్ళ దగ్గర వాట్సాప్ గ్రూపులలో ఫేక్ మెసేజెస్ స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరి మేము కూడా ప్రశ్నిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు దొడ్డిదారినపై ఎవరు కాళ్ళు పట్టుకున్నారు? అలాగనే ఈరోజు పురంధేశ్వరి గారు 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామంటూ ఒక ఫేక్ న్యూస్, ఇలా రకరకాల న్యూస్లు చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. వీళ్ళకి షర్మిల గారి చీర గురించి మాట్లాడడానికి వీళ్ళ స్థాయి, వీళ్ళు ముఖ్యమంత్రిగా వీళ్ళు నిలబెట్టినందుకు మనం సిగ్గుపడాలి. ఈరోజు మహిళల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, నేను మోకరిల్లానట చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా పచ్చ కలర్ అంటే?